భిక్షగాడి దగ్గరికి కూడా వెళ్ళక ముందు కూడా ఒక సందర్భం జరిగింది. అదే ఈరోజు గ్రూప్లో పెట్టాను నేను ఆల్రెడీ 2 రెఫరెన్స్లు. వాటి గురించి మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి ఒకసారి మనం చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి యొక్క మనవి చేయబోగా, నేనేమి అందుకు నీ కుడి వైపునను ఒకడను నీ ఎడమ వైపున ఒకడను కూర్చుండనమని సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి నన్ను అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను అని చెప్పాడు. ఇక్కడ ఇది చదువుకుంటే కిందకి వెళ్తే మనం ఆల్రెడీ ఇదిగో 29వ వచనంలో మనం చదివాం. అది వారు యెరికో యొద్ద నుండి వెళ్ళుచుండగా బహు జన సమూహము వెళ్ళుచున్న ఇదిగో త్రోవ పక్కన కూర్చుని నిద్ర గురుడ్డు వారి గురించి నేను పోయినసారి చెప్పాను. దీన్ని జరిగిన ఈ సందర్భం జరగకుండానే ఎనహమాల సందర్భం అంటే ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇది జరిగిద్ది. ఇప్పుడు ఈ జెబెదయి కుమారుల తల్లి ఆమె 2 కుమారులను తీసుకొచ్చింది యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి తీసుకురావడం కాదు, ఆల్రెడీ శిష్యులు 12 మందిలో 2 వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో ప్రభువా, ఇక నువ్వు నీ రాజ్యం నా రాజ్యం నా రాజ్యం అని చెప్పుకుంటున్నావు కదా, ఇదిగో నా రాజ్యం వేరని చెప్పుకుంటున్నావు కదా, మరి అలాంటప్పుడు నీ రాజ్యంలో చాలామంది మినిస్టర్లు ఉంటారు, నీ రాజ్యంలో రాజులు ఉంటారు, నీ రాజ్యంలో చాలామంది సైనికులు ఉంటారు, నీ రాజ్యంలో చాలామంది నీ కింద వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, అలాగే నీ రాజ్యంలో మంచి హోదాలో మంచి బెస్ట్ హోదా అంటే ఆయన పక్కన ఉండేటట్టు అని అడుగుతుంది. ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు రాజులు బయట సమాజంలో రాజులు ఎలా ఉంటారు? ఇప్పుడు ఫరో ఎలా ఉన్నాడు, హేరోద్ ఎలా ఉన్నాడు, వాళ్ళు రాజులుగా ఎలా ఉన్నారు? ఆ స్థానంలో వాళ్ళు రోమీలు కూడా రాజులుగా పరిపాలించినప్పుడు వాళ్ళ స్థానాలను చూసి అది కోరుకుంటుంది వాళ్ళ అమ్మగారు. అలా కోరుకోవడంలో తప్పే లేదు. అంటే ఈయనకొక రాజ్యం వస్తుంది, ఈయనకొక సపరేట్గా ఒక రాజ్యం వస్తుందని చెప్పుకుంటున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఆల్రెడీ ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని స్టార్టింగ్ నుండే ప్రకటింపబడుచు వస్తుంది. ఇలాంటప్పుడు మరి రాజ్యం అంటున్నాడు, ఇవన్నీ చెబుతున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనతో వాళ్ళ పిల్లలను 2 తీసుకొచ్చింది. ఈ లోక సంబంధమైన ఆలోచనతో యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఇదిగో నువ్వు రాజు అయితే నీ పక్కన అటో పక్క కుర్చీలో ఇటో పక్క కుర్చీలో నా 2 కుమారులను కూర్చోబెట్టుకో అని యేసుప్రభుతో చెబుతూ ఉంది. సరే, వాళ్ళ తల్లి అయితే ఏదో జస్ట్ ఎనహమాలు ఉందలే, పూర్వకాలం మనిషిలే అని అనుకోవచ్చు. మరి వీళ్ళు కూడా అదే అడుగుతున్నారు. చూడండి ఒకసారి, యోహాను గారు యాకోబు గారు కూడా మళ్ళీ రిపీట్ చేసి అడుగుతారు యేసుప్రభుని. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూడండి. జెబెదయి కుమారుడైన యాకోబు యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడో నీ ఎడమ వైపున ఒకడనో కూర్చుండమని మాకు దయచేయమని చెప్పిరి. ఎక్కడెవరు అడుగుతున్నారు? ఆల్రెడీ యేసుక్రీస్తు పక్కన తిరిగినటువంటి యోహాను గారు, యాకోబు గారు, వీళ్ళిద్దరు వచ్చి డైరెక్ట్గా అడిగారు. వీళ్ళిద్దరూ అడిగినట్టు ఉంది, ఆల్రెడీ వాళ్ళ తల్లిగారిని తీసుకొచ్చి అడిగేసినట్టు కూడా ఉంది. ఇక్కడ శిష్యుల బృందం 12 మంది బృందం ఉంది. ఈ 12 బృందంలో వీళ్ళే అగ్రస్థానంలో ఉండాలని వాళ్ళ అమ్మ. ఈ 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిసారిగా నీ పక్కన కూర్చున్నది వీళ్ళిద్దరే. ఆ రాజ్యంలో
ఈ లోక సంబంధమైన రాజ్యం అని చెబుతుంది. ఈ రాజ్యంలో మేమే నీ సీటు పక్కన మేమే కూర్చునేది అన్నట్టుగా చెబుతుంది వాళ్ళ అమ్మగారు. ఇక్కడ యోహాను గారు, యాకోబు గారు కూడా ఏం చెబుతున్నాడంటే యేసుప్రభుని అలాగే అడుగుతున్నారు. సేమ్ అదే పొజిషన్లో అడిగారు. మరి యేసుప్రభు ఎందుకు అలా చెప్పాడు? యోహాను సువార్త ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చూడండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురుగా అని చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు యేసు ప్రభు? ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యం అయితే నాది కాదు. మీరు పొరపడ్డారు, మీ అమ్మ పొరపడింది, మీరు కూడా పొరపడ్డారు. పైపెచ్చి నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశించిన దాంట్లో, వాళ్ళు ఆలోచించిన దాంట్లో తప్పు లేదు. కానీ వాళ్ళు తన పిల్లలని ఒక హోదాలో ఉండాలని చూసింది వాళ్ళ అమ్మగారు. సేమ్ వాళ్ళ అమ్మగారు అలా అనుకుంది, కానీ వాళ్ళ అమ్మ అనుకున్న దానికంటే రెట్టింపుగా జరిగింది. అది వాళ్ళ అమ్మ అనుకున్న దానికంటే రెట్టింపు జరిగింది. వాళ్ళు హోదాలో ఉండాలని చూసింది. ఇదిగో నేను చనిపోయిన తర్వాత మంచి హోదాలో నుంచోవాలి, నా పిల్లలు మంచి హోదాలో ఉండాలి. ఇదిగో నా జీవితం ఏమైపోయినా లేదు, ఇంకా పర్లేదు, ఇక నేను ఏమైపోయినా ప్రాబ్లం లేదు, కానీ నా పిల్లలు మాత్రం మంచి హోదాలో ఉండాలని చూస్తారు తల్లిదండ్రులు. అటువంటి సిచ్యువేషన్లోనే ఈ తల్లి కూడా ఆలోచించింది. ఇక్కడ మనం వాస్తవంగా ఆలోచిస్తే ఇక్కడ జబదయి అంటే ఎవరు? కుమారులు అంటే 12 మంది శిష్యులు 2. జబదయి అని ఎందుకు పిలుస్తున్నారు? అలాగే జబదయ కుమారుల తల్లి, ఆ తల్లి పేరు, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఈ బైబిల్లో లేవు. కానీ దాని లోతుల్లోకి వెళ్తే కొన్ని సందర్భాల్లో రెఫరెన్స్ల్లో ఉంటాయి. అంటే పోలికలతో చూస్తే దాని విషయాలని వేరే దాంట్లో చూస్తే, వేరే ఆలోచనలు అంటే వేరే పద్ధతిలో చూస్తే మనకు తెలిసిపోయింది సింపుల్గా. పక్కగా ఆమె పేరు అని అక్కడ మెన్షన్ చేసి రాయలేదు. పక్కగా వాళ్ళ అమ్మగారి పేరు అక్కడే ఉందని ఆమె పేరే పెట్టి అక్కడ రాయలే బైబిల్లో, కానీ ఆమె పేరు బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు దూరం నుండి చూస్తారు చూసారా స్త్రీలు కొంతమంది. ఆ స్త్రీలలో వీళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మగారి పేరు సలోమి. వాళ్ళ అమ్మగారి పేరు సలోమి. యాకోబు, యోహాను గారు అమ్మ పేరు. మరి జబదయ అని ఎందుకు ఇంటి పేరా అంటే కాదు, వాళ్ళ ఇంటి పేరు కాదు, వాళ్ళ నాన్నగారి పేరు. వాళ్ళ నాన్నగారి వృత్తి వ్యాపారం, కానీ ఏదైనా సరే చేపలు పట్టడం వాళ్ళ వృత్తి, వలలల్లుకోవడం వాళ్ళ జీవనోపాధి. అలాగే సముద్రంలో వాళ్ళ తండ్రి గారితో పాటు వీళ్ళిద్దరు కొడుకులను కూడా తీసుకొని వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తాడు. అలా వెళ్ళే తరుణంలోనే కదా ఆ వలలు అల్లుకునే టైంలోనే యేసుప్రభు పిలుస్తాడు వీళ్ళనే. చూడండి ఒకసారి, అది కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి ఒకసారి చూద్దాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ చాలు, అది కాదులేండి, ఆగండి. 17వ వచనం ఒకసారి చూడండి. జబదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరు ఆయనతో బోయన్ సర్గెన్ అని పేరు పెట్టెను. బోయన్ సర్గెన్ అనగా ఉరుమెడు వారని అర్థము. ఇక్కడ జబదయ కుమారుడు అంటే వాళ్ళ నాన్నగారి పేరు. వాళ్ళ నాన్నగారు చెప్పానుగా ఆల్రెడీ చేపలు పడతాడు ఇవన్నీ.
ఇలా చేపలు పట్టే వృత్తిలో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆల్రెడీ అదే కాదు, సేమ్ పేతురు గారు ఆంద్రేయ వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళు కూడా చేపలు పట్టడమే. గలలయ సముద్రం తీరాన చుట్టుపక్కల మొత్తం కూడా అదే ముస్తుకారులే. మొత్తం వాళ్ళంతా కూడా చిన్నగా వర్క్ చేసుకున్నటువంటి వాళ్ళు, చిన్నగా వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు. చేపలు పట్టుకోవడం, ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకోవడం, ఆ రోజుకి వస్తే అది గడుపుకొని తినడం. అలా ఆ చిన్న కుటుంబం అది. అలా వాళ్ళు కొనసాగుతున్నారు. ఆ సందర్భంలోనే యేసుప్రభు వెళ్ళినప్పుడు, ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు వెళుతున్నప్పుడు వాళ్ళిద్దరిని పిలిచాడు. పిలిచి వాళ్ళిద్దరిని రమ్మన్నాడు. వాళ్ళిద్దరు వచ్చేసారు. వాళ్ళ నాన్నగారు అదే వృత్తి చేస్తున్నాడు అప్పటికి. వాళ్ళ నాన్నగారు చేపలు పట్టే వృత్తే. వాళ్ళ అమ్మగారు కూడా అంతే. మరి ఇంకేం చేస్తుంది, వాళ్ళ అమ్మగారు కూడా వండుతూ వాళ్ళకి పెట్టడం. అటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ అమ్మగారికి ఒక ఆశ పుట్టింది. ఆశ పుట్టి చివరి క్షణాలలో యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాల పాటు తిరిగేపాటికి వీళ్ళు చివరగా వచ్చి, ఇదిగో నీ సింహాసనం పక్కన నా 2 కుమారులు కూర్చోవాలి అని అడుగుతుంది. అటు పక్కకుళ్ళు ఇటు పక్కకుళ్ళు ఇద్దరు కూర్చోవాలని చెబుతుంది. ఇద్దరు కూర్చోవాలంటే ఆయన చెప్పంగానే చేసేస్తాడంటే ఈయన చెప్పండి. ఆయన చెప్పంగానే ఈయన చేసాడు. అదే మనం కూడా కొన్నిసార్లు అడగంగానే అంటే మనం ప్రార్థన విన్నపందో అడుగుతూ ఉంటాం అన్నీ. ఏది పడితే అది ఇచ్చేస్తాడేంటి? ఏది పడితే అది ఇవ్వడు అసలు ఏది అడుగుతానో, మనం ఏది ఇవ్వాలి, మనం ఏది అడిగితే ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఏదన్నా అడిగినా కానీ ఇది నీకు వస్తే నువ్వు పాడైపోతావునని ఆలోచిస్తాడు దేవుడు. ఇది నీ దగ్గరికి వచ్చిందా నువ్వు పాడైపోతావు అంటాడు. ఇక్కడ వీళ్ళ అమ్మగారి సంగతి ఏంటి మరి? వీళ్ళ అమ్మగారు ఆల్రెడీ అడుగుతుంటే అది నా చేతిలో లేదని చెబుతున్నాడు. అది నా చేతుల్లో లేదు. వాస్తవంగా అయితే ఆయన చేతుల్లో ఉంటుంది. కానీ నరరూపిగా అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆయన దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు కాబట్టి తన్ను తాను తగ్గించుకొని ఆయనకి, తండ్రికి మాత్రమే హైలైట్ చేస్తున్నాడు అక్కడ. ఆయనకి నచ్చాలి, అది ఆయనకి నచ్చాలి అని అక్కడ ఆ కొటేషన్లో ఆలోచిస్తున్నాడు యేసుప్రభు. ఇక్కడ నా చేతిలో ఏం లేదు అక్కడ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, ఆల్రెడీ యేసుప్రభు ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఆయన అంతటా ఆయన ఓనుగా చేయలే. మీకు తెలుసా ఇది? ఎప్పుడన్నా చూసారా? యేసుప్రభు ఎక్కడ స్వస్థతలు చేసినా, ఎక్కడ దయ్యాలను వెళ్ళగొట్టినా, ఎక్కడ అద్భుతాలు కార్యాలు చేసినా, ఏది చేసినా కానీ ఆయన ఓన్గా ఏది చేయలే. ఆయన సొంత ఆలోచనతో చేయలే. ఆయన సొంతంగా ఆయన శక్తిని యూజ్ చేయలే. సొంతంగా అంటే ఆయన ఆల్రెడీ దేవుడు కదా, మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆ శక్తిని యూజ్ చేయలేదు. ఆ శక్తితో వర్క్ చేయలే అసలు. మరి దేంతో చేశాడు? పరిశుద్ధాత్మ శక్తితో. పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కార్యం చేస్తున్నాడు. ఆయన చెబుతుంటే ఆయన పరిశుద్ధాత్ముడు వర్క్ చేస్తున్నాడు అక్కడ. ఆ యేసుప్రభు ఏది చేస్తే అది ఆయన చేస్తున్నాడు. ఆయన ఏది చెబితే అక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా తండ్రి మహిమార్థమై భూమి మీద వర్క్ చేయాలి కాబట్టి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఒక నరరూపిగా, ఒక మానవుడిగా వర్క్ చేస్తున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యమో. అపోస్తల కార్యంలో ఈ రెఫరెన్స్ చూడండి, మీకు డౌట్ రాకుండా ఉంటుంది. 10వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూడండి. 10వ అధ్యాయం 38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననేదే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేతిలో పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు
సంచరించుచూ ఉండెను. వచ్చిందా మీకు రెఫరెన్స్? దేవుడు ఆయనకు తోడున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడున్నాడు, ఆయనకు తోడున్నాడు. ఆయన ఏది చెబితే అది అక్కడ చేశాడు. అంతేగాని ఆయన దేవుడు సిలువ ఎందుకు వేయించుకున్నాడు ఏంటి అని చాలామంది రకాలుగా అంటారు. ఆయన దేవుడిగా రాల భూమి మీదకి, నరుడుగా వచ్చాడు. ఒక నరుడుగా ఒక రక్తమాంసాలు ధరించుకొని వచ్చాడు. ఒక మనిషిగా, ఒక మనిషి కోసం, మన కోసం వచ్చాడు. ఆయన రక్షణనే పూర్తిగా మనకు అనుగ్రహించి, మనకు చూపించుకొని, ఆయన నమ్మితే ఇదిగో నరరూపిగా వచ్చాడు దేవుడు అని మనం నమ్మితే మనకి రక్షణ. అదే అసలైన రక్షణ. ఇంతకు జబదయ్య కుమారుల తల్లి సలోమి గారు ఆమె ఆలోచించిన మాటలో ఎటువంటి పొంతన అంటే ఆ స్వార్థం అనేది లేదు. ఎందుకంటే ఆమె ఆ తల్లిగారు ఆలోచించిన ఆలోచన ఈ లోకానుసారంగా ఉంది. ఈ లోకానుసారంగా ఆలోచించింది. యేసుక్రీస్తుతో పాటు తిరిగిన 12 మంది కూడా వీళ్ళు కూడా అట్టగా ఆలోచించారు. వీళ్ళకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చింది ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకొస్తు పండగ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా, అప్పుడు తెలిసింది వీళ్ళకి. అప్పుడు దాకా ఏం తెలియదు, అంటే పూర్తిగా ఏం తెలియదు. అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయింది. అప్పుడు ఇదా అని చాలా, అప్పుడు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటే, స్వస్థతలు చేస్తుంటాయి, అద్భుతాలు చేస్తుంటాయి. పేతురు గారు ఒక మాట అంటాడు, మేము యేసుక్రీస్తుని ప్రకటించకుండా మాత్రం ఉండలేము అని చెప్పేసాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంతవరకు చేస్తున్నాడు. ఆయన ప్రకటించకుండా మేము ఉండలేము అని చెబుతున్నాడు. అప్పుడు తెలిసినటువంటి సిచ్యువేషన్ ఇది. మరి అంతకుముందు అంటే వీళ్ళు కూడా అలాగే లోకానుసారంగా ఆలోచించారు. ఇస్కరియోతు యోధ ఎలా అయితే రాజ్యం కావాలని వచ్చాడో అలాగే వెనక్కిపోయాడు. ఇదిగో నీ రాజ్యంలో రోమిల చేతిలో నుండి నేను రోమిల్ని అంతం అందించేద్దాం, వాళ్ళని తీసేద్దాం అన్నట్టుగా వచ్చాడు యేసుప్రభు దగ్గరికి ఇస్కరియోతు యోధ. ఇదిగో రోమిల్ని ఓడించేద్దాం అన్నట్టుగా యేసుప్రభుతో చేయగలిపాడు. అంటే ఆయన ఆలోచనలు వేరు, యేసుప్రభు ఆలోచన, ఈయన ఆలోచన వేరు. ఆయన మారుద్దాం అన్నట్టుగా చూశాడు, కానీ మారలేకపోయాడు. అసలు యేసుప్రభు దగ్గరకు వచ్చిందే అందుకే ఆయన పోయాడు వెనక్కి. అలాగే శిష్యులు కూడా యేసుప్రభుని ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగారు కానీ పూర్తిగా నమ్మలేకపోయారు. వాస్తవంగా ఆలోచిస్తే యేసుప్రభుని ముగ్గురులో బెటర్ క్వాలిటీస్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. మళ్ళీ యేసుప్రభు బెటర్గా స్కాన్ చేసినప్పుడు ఆ శిష్యులందరినీ వాళ్ళిద్దరిలో ముగ్గురు టాలీ అయ్యి బయటకు వచ్చారు. ముగ్గురికి సెలక్షన్ అవ్వటం అంటే ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ముగ్గురు మంచిగా ఉన్నారని యేసుప్రభు చూసినప్పుడు వీళ్ళు మంచిగా భక్తిలో ఉన్నారు, నేను అనుకున్నట్టు చేస్తున్నారు, నేను అనుకున్నట్టుగా ఫోకస్లో ఉన్నారు అన్న వాళ్ళలో అన్న ఉద్దేశంలో యాకోబు ఉన్నాడు, యోహాను గారు ఉన్నాడు, పేతురు గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురినే యాయీర్ అనే చిన్న కుమార్తె చనిపోయినప్పుడు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయడానికి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్తాడు. అలాగే గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి వీళ్ళ ముగ్గురిని కొండ మీదకి తీసుకెళ్తాడు, కడమ వాళ్ళని కింద కూర్చోబెట్టి. ఎందుకు తీసుకెళ్ళాడు అలాగా? ఎందుకు తీసుకెళ్ళాడంటే యేసుప్రభుని బాగా నమ్మేశారు వీళ్ళు, బాగా నమ్మారు, ఆయన ఎందుకు విశ్వసిస్తున్నారు, అన్నీ నమ్మేశారు. కానీ ఈ యొక్క పరిపూర్ణతలోనికి రాలా, ఈ యొక్క పరిపూర్ణతలోనికి ఇంకా రాలా. ఆయన రాజ్యం అంటే ఇంకా పూర్తి ఆత్మీయతలోనికి ఇంకా రాలేదు. అలాగే ఇక్కడ వాళ్ళ తల్లిగారు పొరపడ్డారు, ఇక్కడ శిష్యులు కూడా పొరపడి అడిగారు. ఇక్కడ మార్కు సువార్తలో ఇంకో పాయింట్ ఉంది, అది చూద్దాం. పదవ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము
38 నుండి ఒకసారి చూద్దాం. మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనే త్రాగుటైనను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేతనగునా అని వారిని అడగగా వారు మా చేతనగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోదని మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపున ఎడమ వైపున కూర్చుండటం నా అవసరంలో లేదు అని చెప్పేశాడు. వారికే దక్కుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే యేసుక్రీస్తు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు, కానీ నేను త్రాగుచున్నా అని చెబుతున్నాడు. త్రాగడం అంటే ఏంటి? త్రాగుచున్న గిన్నె అంటే ఇక్కడ 2 పదాలు వాడాడు. త్రాగుచున్న గిన్నె అన్నాడు, కింద బాప్తిసం పొందుతున్నా అని చెప్పాడు. బాప్తిసం పొందడం ఏంటి? ఆల్రెడీ యోహాను చేతిలో పొందేశాడుగా. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేసి అడుగుతున్నాడు ఏంటి? ఏదో కారణం ఉంది. అయితే ఆల్రెడీ స్వార్థ పరిచర్య చేసే ముందే స్టార్టింగ్లోనే యోహాను గారి చేతిలో బాప్తిసం తీసుకొని ముందడుగు వేశాడు యేసు ప్రభు వారు. వేసిన తర్వాత తన పరిచర్య జీవితంలో, స్వార్థ జీవితంలోకి ఎక్కడ ఎనగడికి వేయకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ ప్రస్తావన ఎత్తాడు మళ్ళీ. మరి ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు ఎత్తాడు? మళ్ళీ బాప్తిసం గురించి ఎందుకు ఎత్తాడు? అసలు ఆ బాప్తిసమా లేకపోతే ఇది వేరే బాప్తిసమా అని ఆలోచించాలి ఒకసారి. చూడండి ఒకసారి లోకా సువార్త 12వ అధ్యాయము 50వ వచనం ఒకసారి చూడండి. లోకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నా అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ పొందేసానని మనం చెప్పుకుంటే ఇక్కడ పొందాలని చెబుతున్నాడు. మళ్ళీ దానికోసమే ఇబ్బంది పడుచున్నాను అని చెబుతున్నాడు. ఇక్కడ ఆలోచిస్తే ఏంటంటే, బాప్తిసం అంటే నీటిలో మునిగేది కాదు. ఇది నీళ్ళల్లో మునిగి పైకి లేసేది కాదు. శ్రమల గురించి, ఆల్రెడీ దేవుని యొక్క కోపం, పాత నిబంధనలో దేవుని యొక్క ఆవేదన, కోపం ఎలా ఉందో ఆ కోపాన్ని భరించడం. కోపం దేవుడికి ఎందుకు వచ్చేది చెప్పండి? వాస్తవంగా ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మ్యాక్సిమం దానికే వచ్చింది. అంటే ఆజ్ఞ అతిక్రమించడం అంటే దేవునికి విరుద్ధమైంది ఏది చేసినా సరే, దేవుడికి నచ్చంది ఏది చేసినా సరే, దేవునికి అనుకూలం కానిది ఏది చేసినా ఆయన కోపం వచ్చింది. ఆ కోపం రావడానికి గల కారణం ఆజ్ఞ అతిక్రమించడం. ఆ ఆజ్ఞ అతిక్రమించడానికి దానికి పాపం పెరిగిపోయింది. అక్కడ మనుషుల యొక్క తీవ్రత పెరిగిపోయింది కదా. ఆ మనుషుల యొక్క తీవ్రత, కోపం ఇవంతా ఎక్కువైపోయింది దేవుడికి. ఆ పాపం, ఆ శాపం ఇదంతా కూడా యేసు ప్రభు మీద ఇప్పుడు క్రెడిట్ అవుతుంది. దేవుని యొక్క ఆవేదన, కోపం అదంతా ఒక శాపంగా ఉండిపోయింది. ఇదివరకు పాత నిబంధనలో పాపం చేసినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపేశారు. అంటే కొన్ని సిచ్యువేషన్లో మనం ఆలోచిస్తే, విశ్రాంతిదే నాన్న, చర్చిలో లేకపోతే రాళ్లతో కొట్టేయండి అన్నాడు. ఆల్రెడీ కన్యకైన అమ్మాయితో అలా ప్రవర్తించిన రాళ్లతో కొట్టేయండి అని చెప్పాడు. అంటే ఎలాంటి పోలికలు చెప్పాడు కొన్ని. అలా పోలికలు చెప్పినప్పుడు అలాంటివన్నీ ఎక్కువైపోయి అవన్నీ పాపంగా మారిపోయి మనుషుల యొక్క పాపం తీవ్రత పెరిగిపోతే అదంతా ఆవేదనతో ఉండిపోయాడు దేవుడు పాత నిబంధనలో. ఆ పాత నిబంధనలో ఆవేశంతో ఉండి ఆ ఆవేశం కోపం రూపంలో ఇక్కడ యేసు ప్రభు మీద క్రెడిట్ అవుతుంది. అది అర్థమైందా? పాత నిబంధనలో తప్పు చేసినప్పుడు దేవుడు కోపంతో ఉంటాడు. ఆ కోపంతో ఉన్నప్పుడు ఆ కోపం దగ్గ ఫలితం ఇక్కడ అనుభవించాలి, ఏదో ఒకటి అనుభవించాలి. అక్కడ పాత నిబంధనలు గొర్రెలను బలిచ్చారు, జంతువులను బలిచ్చారు, అది పూర్తిగా లేదు, నయం అవట్లా. కానీ ఇక్కడ దానికి పూర్తి శాంతి ఇవ్వడానికి, పూర్తిగా దాన్ని తీసివేయడానికి, ఆ కోపానికి, శాపానికి, ఈ పాపానికి, ప్రతిదానికి
చిక్కుముడులు లేకుండా తీసేయడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. దాని గురించి, ఆ శిలువ మరణం గురించి, ఆ శాపాల గురించి, ఆ జరగబోయే బలి గురించి, ఆ జరగబోయే కొరడా దెబ్బల గురించి, జరగబోయే ఊర్లో ఊరేగింపు గురించి. ఊరేగింపు అంటే యేసుప్రభుని ఊరేగిస్తారు సిలువ వేసుకుంటా. ఊరేగించడం అంటే ఊళ్ళో కొంట తీసుకెళ్తారు కొట్టుకుంటా. అదంతా నడుచుకుంటా వెళ్తూ ఇవన్నీ కూడా నేను ఎలా అని, అంటే ఎలా అని కాదు, ఇక్కడ ఆలోచిస్తున్నాడు, దాని గురించి చెబుతున్నాడు. దాన్ని భరించాలి, అలా చేయాలి అని దాని గురించి చెబుతున్నాడు. దాన్ని దాన్ని కూడా ఇక్కడ పొందాలి అని చెబుతున్నాడు లాస్ట్లో. ఒకసారి చూడండి, అది లోకసువార్త. అదే మనగా నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని చెబుతున్నాడు. పొందవలసినది శ్రమలలో, పొందవలసినది మన రక్షణ కొరకు ఒక గొర్రెపిల్ల బలి అవ్వాలి. ఆయనే యేసుక్రీస్తు. ఆయన దగ్గర ఉన్న గిన్నె, ఆయన దగ్గర ఉన్న గిన్నె ఏంటనుకుంటున్నారు? పాత నిబంధనలో చెప్పాడు, ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 75వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. చదవండి. భక్తిహీనులందరూ మడ్డితో కూడిన దాన్ని పీల్చి మృంగే వేయాలను, నేనైతే నిత్యమైన ఆయనను స్తుతిని ప్రచురము చేయదును. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవుడు, యెహోవా నీ చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షరసము పొంగుచున్నది, అది సంభారముతోనూ నిండి ఉన్నది అని చెబుతున్నాడు. ఆయన ఆ గిన్నెలో శ్రమలతో కూడినటువంటి వర్క్, శ్రమలతో కూడినటువంటి జీవితం, శ్రమలతో కూడినటువంటి పని అని చెబుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం చూడండి, 25వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా నాకిలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతుల నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్నాను, జనములన్నిటినీ దాన్ని త్రాగింపుము అని చెబుతున్నాడు. తాగింపు అంటే ఏంటది చెప్పండి? యేసు ప్రభుతో పాటు మనల్ని కూడా శ్రమలు అనుభవించాలి. త్రాగటం అంటే ద్రాక్షరసం చర్చిలోకి వచ్చి తాగటం కాదు. యేసు ప్రభు గిన్నె దగ్గర ఉంది, ఆ గిన్నెలో ద్రాక్షరసం ఉంది, ఆ ద్రాక్షరసం తాగటం కాదు. ఆ శిష్యులు, నేను పొందుచున్న బాప్తీసం నువ్వు పొందుతావు, నేను పడుచున్న కష్టం నువ్వు పడతావు అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ చూడండి క్లియర్, మార్కు సువార్తలో నేను ఇందాక చూడండి మనం చూసింది, అది చదివితే మీకు డౌట్ లేకుండా ఉంటుంది. 10వ అధ్యాయము 38 నుండి చదువుతున్నాను. యేసు, మీరేమి అడుగుచున్నారు మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీ త్రాగుటయ్యనను, నేను పొందుచున్న బాప్తీసం పొందుటయ్యనను మీ చేతనగునా అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. వారిని అడగగా వారు మా చేతనగునరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసం మీరు కూడా పొందెదరు కానీ అని చెబుతున్నాడు. ఇక్కడ అసలు వాళ్ళు తెలియకుండానే పొందేస్తామని చెబుతున్నారు. అక్కడ వాళ్ళకి తెలియదు దాని గురించి పూర్తిగా, కానీ వాళ్ళకి తెలియకుండా తాగుతాం అనేసారు. సింపుల్గా అనేసారు, మనగలాగా అనేసారు వాళ్ళు కూడా. కానీ అక్కడ వాస్తవంగా అది తాగేది కాదు, తినేది కాదు. యేసు ప్రభువుతో పాటు మనం కూడా శరీరాన్ని నలగొట్టుకోవాలి. యేసు ప్రభువుతో పాటు శిష్యులు కూడా శరీరాన్ని నలగొట్టుకోవాలి. యేసు ప్రభువుతో పాటు
ప్రతి క్రైస్తవుడు నలగొట్టుకోవాలని చెబుతున్నాడు దేవుడు. అది దాని గురించి చెప్పేది. యేసుతో పాటు ప్రతి ఒక్కడు నలగొట్టుకోవాలి. శిష్యులు అలాగే నలగొట్టుకున్నారు. మొట్టమొదటి హతసాక్షి అయిన అమరవీరుడే యాకోబు గారు, జబదే కుమారుడు, పెద్ద కుమారుడు. జబదే కుమారుల పెద్ద కుమారుడు యాకోబు, అతను హతసాక్షి అయిపోయాడు. అమరవీరుల లిస్టులో మొదటవాడు. చివరిగా చనిపోయినటువంటి వాడు వాళ్ళ తమ్ముడు యోహాను గారు. ఎన్ని పత్రికలు రాశాడు? యోహాను సువార్త రాశాడు, మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన గ్రంథం. ఇవన్నీ చూడండి ఎంత వండర్ఫుల్గా రాశాడు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. మళ్ళీ యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. యేసు ప్రభు వెళ్తా వాళ్ళ అమ్మగారిని అతనికే అప్పచెప్పాడు చూసుకోవడానికి. అంటే ఒక దిక్కు, అంటే ఒక పెద్ద కుమారుడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక పెద్దగా కుమారుడిగా అప్పచెప్పాడు వాళ్ళ అమ్మగారిని. అలా అప్పచెప్పినప్పుడు ఆయన బాధ్యతలు స్వీకరించాడు. ఆ బాధ్యతలతో పాటు హతసాక్షులుగా చాలామంది, శిష్యులే కాదు చాలామంది హతసాక్షులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని కోసం కష్టపడినటువంటి వాళ్ళు, దేవుని కోసం నలిగిపోయినటువంటి వాళ్ళు, దేవుని కోసం ఒక దేశం నుండి వేరే దేశానికి ఇప్పుడు మన దగ్గర దాకా వచ్చిందంటే, ఈ వాక్యం మన చేతిలోకి వచ్చిందంటే ఎంతమంది ప్రయాస, దాని వెనకమాల ఎంతమంది ప్రయాసం ఉంది, ఎంతమంది చంపబడ్డారు, ఎంతమంది త్యాగం ఉంది. చాలా చాలా ఉంటుంది, మనకు తెలియదు అసలు ఇదంతా. చాలామంది ప్రయాసం ఉంది. అటువంటి ప్రతి ఒక్కడు నలగగొట్టుకొనే పోరాటంతో ముందుకు వెళ్ళారు. ఒక 2 రెఫరెన్స్లు చూసుకొని నేను ముగించేస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చూస్తున్నా. వారితో కలిసి మనమందరం శరీరము యొక్కయో మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధి దైవద్రోకులు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అని చెబుతున్నాడు. కృపచేతనే అసలు మీరు, అసలు లేకపోతే ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టే మనం సంఘంలో ఉన్నాం. లేకపోతే అసలు మనం ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. యేసుక్రీస్తు వారు ఒక్కసారే బలైపోయాడు. ఆయన నరరూపిగా వచ్చాడు, అందరి కొరకు ఒక్కసారి సిలువ వేయబడ్డాడు, ఒక్కసారి అందరికీ రక్షణ ఇచ్చేసాడు. మరి ఇది వరకైతే కంటిన్యూ ఒక ప్రొసీజర్ ఉండేది. తప్పు చేసినప్పుడు బలి ఇచ్చేవాళ్ళు గొర్రెని, అలా కంటిన్యూ ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు అలా లేదేక, ఒక్కసారి ఒక బలి. 12వ వచనం చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠము ఉంచు వరకు కనిపెట్టుచు దేవుడు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండెను. అయితే ఈయనైతే ఒక్క బలి ఒక్కసారే అని చెబుతున్నాడు పౌలు గారు. ఒకే ఒక బలి. ఆ బలే యేసుక్రీస్తు వారు మన కోసం, నీ కోసం, నా కోసం, ప్రతి ఒక్కరి కోసం, పాత నిబంధనలో ఉన్న వాళ్ళ కోసం, పాత నిబంధనలో ఆదాము దగ్గర ఉన్నటువంటి జనాల కోసం, పుట్టబోయేటువంటి వాళ్ళ కోసం,
యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన నమ్మే జనాలు ప్రతి ఒక్కరి కోసం ఆయన బలైపోయాడు. ఆయన రెండో రాకడ వస్తే ఇక ఇదేముండదు, అందరూ ఎత్తబడటమే. ఇంకా మళ్ళీ సువార్తలు చెప్పటం ఇవేమి ఉండవు, ఇంకా అందరూ ఎత్తబడటమే. అప్పుడు వరకు పుట్టే జనాంగానికి మొత్తానికి ఇది యూజ్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. యేసు ప్రభుని దేవుడని ఒప్పుకోవాలి. ఆయనే రాజులకు రాజు, రాబోయే రాజు యేసు ప్రభు అని ప్రతి ఒక్కరు నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు. అలాగే ప్రభువా, మీరు చూపించిన కృప, మీరు చూపించిన కనికరం, మీరు చూపించిన త్యాగం చాలా గొప్పది ప్రభువా. మరి దాన్ని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. ప్రతిదీ కూడా తండ్రి మీ యొక్క రక్షణార్థంగా మేము ముందుకు కొనసాగడానికి, మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. మీ పనులు మేము కూడా తండ్రి వాళ్ళంతా కాకపోయినా మరి ఈ రోజుల్లో కష్టపడి తండ్రి మీ కొరకు పనిచేసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేసి నడిపిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మేల్కొల్పన. ఓకే, సరే, అందరం కూడా అలా కొంచెం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకొని 10 నిమిషాలు మనము వాక్యాన్ని ఆలోచించేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.